చూసారుగా నేనైతే బయటి మసాలా అయితే ఏది వాడలేదు. మన వంటింట్లో ఉండే మసాలాలతోనే చేశాను. చాలా ఈజీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు వీడియోలో అయితే మనం చికెన్ వేపుడుని అయితే చేసుకోబోతున్నాం. మన వంటింట్లో ఉండే మసాలాలతోనే ఈ చికెన్ వేపుడిని ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి ఇక లేట్ చేయకూడదు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదన్నా వంటని ఛాలెంజ్గా ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి వీడియోకి. మరి ఇక లేట్ చేయకూడదు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకునేసి అయితే బాగా 3 టైమ్స్ అయితే ఫ్రెష్గా కడిగేసేసి ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టేసేసి రెడీగా పెట్టుకున్నాను. మీరు కూడా ఈ చికెన్ వేపుడు చేయాలన్నప్పుడు బాగా ఫ్రెష్గానైతే కడుక్కోండి. స్టవ్ వెలిగించేసేసి వేపుడుకు సరిపడా ఒక బాండి అయితే పెట్టేసేయండి. బాండి పెట్టేసేసి ఒకే ఒక టీ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ బాగా వేడెక్కగానే ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో అయితే వేసేయండి. చికెన్ వేసిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేయండి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత దీన్ని అయితే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు అయితే అలా కలుపుతూనే ఉండండి. చూసారు కదా, చికెన్లో నుంచి అయితే మనకు వాటర్ ఎలా అనేది బయటకు వచ్చేస్తున్నాయో ఈ వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయే వరకు అయితే మనం అయితే చికెన్ అయితే అలా వేపుతూనే ఉండాలి. చూసారు కదా, ఇక్కడ చికెన్లోనైతే వాటర్ అయితే పూర్తిగా ఆవిరైపోయినాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని తీసి అయితే పక్కన అయితే పెట్టేసుకోండి. చూసారు కదా, చికెన్ ముక్కల్లో నుంచి అయితే వాటర్ వెళ్ళిపోయేసేసి మనం వేసిన ఒక టీ స్పూన్ ఆయిల్ మాత్రమే మిగిలింది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు అదే బాండిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కగానే ఇందులోనే ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు అయితే బాగానైతే ఫ్రై చేసేయండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసేయండి. హాఫ్ కేజీకి 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఎక్కువ వేస్తే చికెన్ అనేది తీయగా అవుతుంది, ఎక్కువ వేయకండి. ఈ ఉల్లిపాయలతో పాటు ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చిని అడ్డానికి కట్ చేసేసి వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే బాగానైతే ఎర్రగా అయ్యే వరకు అయితే వేపుకోండి. ఉల్లిపాయలు మిరపకాయలు అయితే ఈ మాత్రం వేగిన తర్వాత మనం ముందుగానే ఒకసారి తీసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోనైతే వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. ఒకసారి కలిపేసేసి ఒక 5 నిమిషాల పాటు అయితే అడుగంటకుండా మధ్యలో కలుపుకుంటూ మూతనైతే పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాతనైతే మూత తీసేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు అయితే మళ్ళీ ఆయిల్లోనైతే ఆ ముక్కల్ని బాగా ఫ్రై అయితే అవ్వనివ్వండి. ఓ 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి అయితే కలిపేసేసి ఇందులోనే ఒక 3 టీ స్పూన్ల నేనైతే కారం వేస్తున్నాను. కారం వేసేసి అలాగే రుచికి తగ్గట్టుగానే ఉప్పు అనేది వేస్తున్నాను. స్టవ్ అయితే ఎప్పుడైతే మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసేయండి. ఆయిల్లో మాత్రం పెట్టకండి. మీడియంలో పెట్టేసేసి ఆ 7 నిమిషాలు మనం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనిస్తే ముక్క అనేది మనకు చాలా రుచిగా వచ్చేస్తుంది తింటున్నప్పుడు. ఉప్పు కారం వేసి కలిపిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక 2 ఎండుమిర్చిని అయితే అలా వేసేయండి. తింటున్నప్పుడు నలుచుకొని తినడానికి అక్కడ వస్తాయి. అలాగే ఓ 2 రెబ్బల కరివేపాకు, పసుపు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసి ఒకసారి మళ్ళీ అలా కలిపేసేయండి. పచ్చిమిరపకాయలు కరివేపాకు పసుపు వేసేసేసి ఒకసారి కలిపిన తర్వాత అలా 2 నిమిషాలు వదిలేసేయండి. మనకైతే చికెన్ వేపుడు అయితే రెడీ అయిపోతుంది. పసుపు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి అలా 2 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఓ 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. చివరిగా ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే వేసేద్దాం. ధనియం పొడి అలాగే ధనియాల పొడి అలాగే కొబ్బరి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసి మళ్ళీ కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. చూశారు కదా, చికెన్ వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తీసి ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకున్నాం. చూశారు కదా, చికెన్ వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. నేనైతే చాలా ఈజీగా మనం వంటింట్లో ఉండే వాటితోనే మనమైతే ఎక్కువ మసాలాలు అయితే వాడవసరం లేదు. మనం వంటింట్లో ఉండే రెగ్యులర్ మసాలాలతోనే మనమైతే చికెన్ వేపుని అయితే చాలా రుచిగా చేసుకోవచ్చు. చాలామంది అయితే అబ్బో బయట మసాలాలు ఇన్ని వేస్తేనే మనకైతే రుచి వస్తుంది అని అనుకుంటారు. మీరైతే ఈ విధంగానైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఎవరైనా చాలా వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చికెన్ వేపుని అయితే చాలా రుచిగా చేసుకోవచ్చు. మరి ఈ చికెన్ వేపుడు రెసిపీ అయితే మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు ఏదన్నా వంటకాన్ని ఛాలెంజ్గా ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి.